ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అనాసక్త భావముతో కర్తవ్య కర్మలను ఆచరింపమని అర్జునుని ఆజ్ఞాపించుచున్నారు పరమాత్మ. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఎందుకంటే ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును అంటున్నారు పరమాత్మ. స్వధర్మ పాలనయే అర్జునునకు శ్రేయస్కరమని తెలుపుచు తమ వర్ణ ధర్మమును అనుసరించి కర్మలను ఆచరించుటయే యుక్తమని తెలిపెను స్వామి. ప్రతి వ్యక్తి తమ తమ వర్ణాశ్రమ ధర్మములను, స్వభావమును, పరిస్థితులను అనుసరించి కర్తవ్య కర్మలను చేయవలయును. పరధర్మములను అనుసరించి కర్మలను గాని, నిషిద్ధ కర్మలను గాని, వ్యర్థమైన లేక కామ్య కర్మలను గాని చేయరాదు అంటున్నారు పరమాత్మ. కర్మనైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము అంటున్నారు పరమాత్మ. ఇక్కడ జనకాదయః అన్నారు అంటే జనకుడు మొదలగు జ్ఞానులు కూడా అని అర్థము. గీతోపదేశ కాలము వరకు సుప్రసిద్ధులైన జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు మొదలగువారు మమతాసక్తులను, కోరికలను విడిచి కేవలము పరమాత్మ ప్రాప్తికై కర్మలను ఆచరించి పరమసిద్ధిని పొందిరి. జనకాదయః అను పదము వీరినే సూచించును. పరమాత్మ ప్రాప్తి తత్వజ్ఞానము ద్వారా కలుగును కదా. మరి ఆసక్తిరహిత కర్మలు పరమాత్మ ప్రాప్తికి ద్వారములని చెప్పుటకు కారణమేమిటి అని సందేహము కలుగవచ్చును. దీనికి సమాధానమేమిటంటే ఆసక్తిరహిత కర్మల ద్వారా అంతఃకరణ శుద్ధి కలిగి సాధకునకు భగవదనుగ్రహముచే తత్వజ్ఞానము తనంతట తానే ఏర్పడును. అలాగే కర్మయోగయుక్తుడైన మునికి పరమాత్మ ప్రాప్తి వెంటనే లభించును అని అర్థం. లోక సంగ్రహమునకై కర్మలను ఆచరించుట అన్నారు. దీని అర్థం ఏమిటంటే సృష్టి క్రమమును సురక్షితముగా నుంచుటకు, దాని వ్యవస్థయందు ఎట్టి అడ్డంకులు లేకుండుటకును సహాయపడుటకే లోక సంగ్రహమును పాటించుట అందురు. అనగా సమస్త ప్రాణుల పోషణ రక్షణ బాధ్యతలు మనుష్యులపైననే ఉండును. కావున వారు తమ తమ వర్ణాశ్రమ స్వభావ పరిస్థితులను అనుసరించి కర్తవ్య కర్మలను చక్కగా ఆచరించుచు ఇతరులకు ఆదర్శముగా ఉండవలెను. అంతేకాకుండా ఇతరులచే దుర్గుణ దురాచారములను మాన్పించి వారు కూడా స్వధర్మాచరణముల యందు నిమగ్నులగునట్లు చేయవలెను. దీనినే లోక సంగ్రహమునకై కర్మలను ఆచరించుట అందురు. అయితే కర్మలు చేయుట వలన లోకహితం ఎట్లు కలుగును అనే సందేహము కలుగవచ్చును. ఈ విషయము మీద భగవానుడు ఇలా శ్లోకములో వివరణ ఇస్తున్నారు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ప్రవర్తననే ఇతరులు కూడా అనుసరింతురు. అతడు ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. శ్రేష్ఠః అన్నారు శ్లోకంలో. శ్రేష్ఠుడైన వాడు సద్గుణములు, సదాచారములు కలిగి ధర్మాత్ముడై ఉండును. అందువలన అతనిని పెక్కుమంది భక్తి శ్రద్ధలతో గౌరవించుచుందురు. అలాంటి ప్రసిద్ధుడైన మహాత్మునినే శ్రేష్ఠః అంటున్నారు శ్లోకంలో. అయితే ఈ శ్రేష్ఠుడు
తన వర్ణాశ్రమ ధర్మములను చక్కగా అనుష్ఠించినచో ఇతరులు కూడా అతనిని చూసి తమ తమ వర్ణాశ్రమ ధర్మములను శ్రద్ధగా పాటించుచుందురు. అందువలన నిరాఘాటముగా లోక వ్యవస్థ చక్కగా కొనసాగుచుండును. కాని ధర్మాత్ముడైన జ్ఞాని తన వర్ణాశ్రమ ధర్మములను పాటించనిచో దాని ప్రభావము ఇతరులపై కూడా పడును. వర్ణాశ్రమ ధర్మములను శ్రేష్ఠులైన వారు పాటింపకుండుట చూచి అవి నిష్ప్రయోజకములని, వాటిని పాటించుట వ్యర్థమని సామాన్య మానవులు తలంతురు. కనుక వారును ఆ శ్రేష్ఠుల దారిని అనుసరించి తమ వర్ణాశ్రమాది ధర్మములను ఆచరించుట మానివేయుదురు. ఇలా కలుగుట వలన లోకము అల్లకల్లోకములకు లోనగును, ప్రాపంచిక వ్యవస్థ దెబ్బతినును. కనుక మహాత్ములైన వారు లోకహితమును దృష్టిలో ఉంచుకొని తమ వర్ణాశ్రములను అనుసరించి శ్రద్ధగలవారై యథాయోగ్యముగా సావధానముగా సమస్త కర్మలను అనుష్ఠింపవలెను. కర్మలను అవహేళన చేయుటగాని మానివేయుటగాని చేయకూడదు. శ్రేష్ఠులైన వారు శాస్త్రవిహితములైన కర్తవ్య కర్మలను పూర్తిగా ఆచరించుచు వాటిని గూర్చి ప్రత్యక్షముగా పరోక్షముగా లోకమునకు తెలుపుచుందురు. ఇంకను ఏ కర్మలను ఏ విధముగా చేయవలెనో, ఏ కర్మలను ఏ విధముగా చేయకూడదో కూడా తెలుపుచు లోకుల అంతఃకరణముల యందు విశ్వాసమును నెలకొల్పుదురు. దానిననుసరించి సాధారణ మానవులు కూడా తమ తమ కర్తవ్య కర్మలను యథావిధిగా ఆచరింతురు అని అర్థం. జై శ్రీరామ్. స్వస్తి.